ఎవడు మెదడులో తలకాయలో మెదడున్నోడు మాట్లాడాడు. ఏమంటారు, జూరాల కడ కట్టేది ఉండేనట. పాలమూరు ఎత్తిపోతల పథకం జూరాల కడ కట్టేది ఉండి అని కొంతమంది మెడ మీద తలకాయ లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. అటు బుద్ధున్నోడు మాట్లాడే మాట నాది. సింపుల్ ముచ్చట. మీ వనపర్తి నియోజకవర్గంలోనే భీమా కింద కూడా 10,000 ఎకరాలు ఉంటుంది, 12,000 ఎకరాలు ఉంటుంది. పండుతుందా పంట? కల్వకిర్తు కిందనేమో యాసంగి పంట పండుతుంది. అదే జూరాల మీద ఉన్న భీమాలో క్రాప్ హాలిడే ప్రకటించింది కదా. భీమా గాని, నెట్టంపాడు గాని, జూరాల సొంత ఆయకట్టు గాని, కోయిల్ సాగర్ గాని, జూరాలలో నీళ్లు లేవు, క్రాప్ హాలిడే ప్రకటించింది. అదే శ్రీశైలంలో నీళ్లున్నాయి. బ్రహ్మాండంగా కల్వకుర్తి ప్రాజెక్టు కింద 3,50,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్లు బారుతున్నాయి కదా. మేము రాంగా చూసుకుంటూ వచ్చినాం, కాలువలలో నీళ్లు పోతున్నాయి కదా. మరి ఎవడన్నా బుద్ధున్నోడు జూరాలలో పెడతాడా పాలమూరు పాయింట్, శ్రీశైలంలో పెడతాడా? జూరాలలో పెడతాడు, నెట్టంపాడు లెక్క, భీమా లెక్క. ఇది కూడా క్రాప్ హాలిడే, శుష్క మురవాలి, పంట పండది, శుష్క మురవాలి. అంటే శ్రీశైలం ఆంధ్రలకు అప్పచెప్పాలి, మనం జూరాలలో తన్నుక సావాలి. ఇది వీళ్ళ తెలివి. తుంగభద్ర మరి జూరాలకు ఉంటుందా? అంటే ఈ రకంగా వీళ్ళు ఇంకా అదే బానిస మనస్తత్వం, ఆంధ్రోల మోచేతి కింద బతికిన ఆ బానిస మనస్తత్వం నుంచి బయటకు రాని వాళ్ళు ఇంకా ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు బాజాప్తా శ్రీశైలంలో మా వాటా ఉంది, శ్రీశైలంలో వరద ఉన్నప్పుడు రోజుకు 2 టీఎంసీలు గుంజుతాం, 65 టీఎంసీల రిజర్వాయర్లు నింపి పెట్టుకుంటాం. ఇది కదా కేసీఆర్ పాలమూరు మీద ప్రేమతో ఆలోచించింది. అసలు మీకు ఆనాటి సమైక్యవాదులు శ్రీశైలంలో ముట్టద్దని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూరాల దగ్గర పెడితే మీ తెలివి లేకుండా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ దయచేసి ఆలోచించండి.